హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ఇల్లాలు. ఈరోజు నేను మీకు మనం స్వీట్స్లో వేసుకుంటాం కదండి పచ్చికోవా, దాన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం స్వీట్ షాపుల్లో బేకరీలలో కొంటుంటాం, అలా కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసాను. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత 1 కప్పు మిల్క్ తీసుకున్నానండి. ఈ నెయ్యి ఎందుకు వేసానంటే మనము ఈ పాలని మరిగిస్తూ ఉంటామండి. అలా మరిగించేటప్పుడు పాలు అడుగంటకుండా ఉండడానికి నేను నెయ్యి వేసాను. ఈ పాలతో పాటు పాల పొడిని కూడా యూస్ చేశాను. ఇప్పుడు ఈ పాలని కొంచెం మరిగించుకోవాలండి. ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. చుట్టూ సైడ్ లెమ్మటి మీగడ కూడా వస్తుంది. ఆ మీగడ్ని కూడా కలుపుతూ అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. అడుగంటితే టేస్ట్ మారిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పాలని మరిగించాలండి. 1/2 కప్ అయ్యే వరకు మరిగించాలి. సైడ్స్కి మీగడ ఉంటుంది, ఆ మీగడని కూడా తీసి పాలలో వేసి కలుపుతూ మరిగించుకోవాలండి. 1/2 కప్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పాలపొడిని తీసుకున్నాను. ఈ పాలపొడి అనేది ఏ కంపెనీ అయినా తీసుకోండి. 1 టేబుల్ స్పూను పాలపొడిని ఇలా కొంచెం కొంచెం వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలండి. ఇలా 1 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత 2 నిమిషాల పాటు మళ్ళీ అలానే కలుపుతూనే ఉండాలండి. 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూను పాలపొడిని యూజ్ చేయాలి. ఇలా నేను 5 టేబుల్ స్పూన్ల పాలపొడిని యూజ్ చేశాను. ఇలా 2 నిమిషాలకు ఒకసారి ఒక్కొక్క టేబుల్ స్పూన్ పాలపొడిని వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇది లిక్విడ్లా ఉంది కదా, కొంచెం గట్టిగా ముద్దలా అవుతుంది. అలా వచ్చే వరకు మనము పాలపొడిని వేస్తూ కలుపుతూ ఉండాలండి. అడుగంటకుండా చూసుకోవాలి, ఉండలు లేకుండా చేసుకోవాలి. అప్పుడే కోవా చాలా బాగా వస్తుందండి. ఫ్రెండ్స్, వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా మీకు ఏదైనా వీడియో కావాలన్నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను మీకు వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, కొంచెం చిక్కబడింది. ఇలా కలుపుతూనే ఉండాలండి, ఉండలు లేకుండా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, కొంచెం కొంచెంగా చిక్కబడుతూ ఉంది. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హైలో అస్సలు పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇందులో స్వీట్ కోసం నేను పంచదార ఏమీ యూజ్ చేయట్లేనండి. మీకు కావాలంటే పంచదార వేసుకొని అలా కోవాలా తినేయచ్చు. చూడండి, చాలా గట్టిగా అయింది, దగ్గరకు వచ్చేసింది. లిక్విడ్లా ఉంది, కొంచెం దగ్గరకు వచ్చేసింది. చూడండి, ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా కలపాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇంకా కొంచెం దగ్గరికి రావాలండి. చుట్టూ ఉన్నదాన్ని కూడా ఇలా తీసుకుంటూ ఉండలు కట్టకుండా మాడకుండా ఇలా కలుపుతూ ఉండాలండి. మాడకుండా ఉండడం కోసమే మనం నెయ్యి వేసుకున్నాము. ఈ నెయ్యి ప్లేస్లో మీరు బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి యూజ్ చేశాను నేను. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మనం స్వీట్స్లోకి యూజ్ చేసుకునే కోవా రెడీ అండి. చూడండి, ఈ చిన్న కప్పుతో కప్పు నిండా వచ్చిందండి. ఇది సుమారుగా 100 గ్రామ్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను. 1 కప్పు మిల్క్, ఇంకా 5 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్తో చేశాను. బేకరీలో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.